హాయ్ గైస్, వెల్కమ్ టు సినీ అప్డేట్స్. ముందుగా ఈరోజు రిలీజ్ అయిన ఉప్పు కప్పు రంబు సినిమా కోసం అయితే మాట్లాడుకుందాం భయ్య. సినిమా అయితే బాగుంది, పర్వాలేదు, చూడొచ్చు. నేను ఎందుకు ఇలా అంటున్నానంటే ఫస్ట్ హాఫ్ హిలేరియస్గా ఉంటుంది కానీ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి సినిమా డల్ అయిపోద్ది. సినిమా సాగదీస్తున్నాను అని డైరెక్టర్గా అనిపించిందో ఏమో తెలియదు కానీ లాస్ట్లో 15 నిమిషాలు మాత్రం కవర్ చేస్తాడు బాగా. స్టోరీ విషయానికి వస్తే చిట్టి జైపురం అనే ఊర్లో ఒక సమస్య వస్తుంది. ఆ సమస్య శ్మశానంలో ప్లేస్ లేకపోవడం. ఉన్నది 4 స్థలాలే ఉంటాయి కానీ అందులో ఎవరిని పూడ్చిపెట్టాలి అనేది సినిమా. క్యారెక్టర్స్ పరంగా చూసుకుంటే ఎవరికి ఇచ్చిన క్యారెక్టర్స్లో వాళ్ళు బాగానే చేశారు. మెయిన్గా చెప్పాలి అంటే కీర్తి సురేష్ అపూర్వ క్యారెక్టర్లో హిలేరియస్గా చేస్తారు. మరి సుహాసిని ఏమైనా తక్కువ చేశారా అంటే అది ఉండదు. సుహాసిని కూడా తనతో పాటు ఈక్వల్గా చూపించడానికి ట్రై చేస్తారు. వెనకతలు ప్లే అవుతున్న బీజిఎం బాగానే ఉంటుంది. సినిమా మొత్తానికి ఒకే పాట ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు రన్ అవుతూ ఉంటుంది. అంతేకాకుండా యాక్షన్ సీన్స్ అంటూ ఏముండవు. ఇదంతా కామెడీ డ్రామాటిక్ సినిమాగా అనిపిస్తుంది. ఎప్పటిదాకా ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూసేయండి, కొంచెం ఫన్తో అయితే ఫీల్ అవుతారు. నిన్న రిలీజ్ అయిన హరిహర వీరమల్లు ట్రైలర్ చూసిన తర్వాత నాకైతే నచ్చింది భయ్య. నచ్చడానికి గల మెయిన్ కారణం ఏంటంటే ప్రతి ఒక్కరి క్యారెక్టర్ని చూపిస్తూ వాళ్ళకి ఎంతో అంటే సెకండ్ డైలాగ్ అయినా ఇచ్చి ప్రెజెంట్ చేశారు. చాలా బాగా ప్రెజెంట్ చేశారు. ఇది మాత్రమే కాదు, పవన్ కళ్యాణ్ గారు చెప్పే ప్రతి డైలాగ్ హైలైట్ గా ఉన్నాయి. ట్రైలర్ చూస్తున్నంతసేపు మనకి ఎక్కడ ఏది అతికించినట్టయితే కనిపించదు. విఎఫ్ఎక్స్ అంత బాగున్నాయి. సిజిఐ కూడా లాస్ట్ లో తోడేలు షాట్ పడుతుంది, అది కూడా చాలా నీట్ గా చూపించాడు. ఇది మాత్రమే కాకుండా ఇంకా రిలీజ్ డేట్ అయితే మార్చమని చెప్తున్నారు. కానీ ట్రైలర్ చూసిన తర్వాత నాకైతే మంచి హోప్స్ వచ్చాయి భయ్య. సినిమా అయితే చాలా బాగుంటది అనిపిస్తుంది. నవీన్ పోల్శెట్టి నటించిన ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయకి సీక్వల్ అయితే రాబోతుందంట. డైరెక్టర్ స్వరూప్ కూడా ఆల్రెడీ కథ అయితే రెడీ చేస్తానని చెప్తున్నారు. ఇది గనక స్టార్ట్ అయితే చాలా మంది ఈ సినిమా కోసం వెయిట్ చేస్తారు. ఎందుకంటే ఫస్ట్ సినిమా ఎంత హిలేరియస్ గా ఉంటుందో, ఎంత థ్రిల్లింగ్ గా ఉంటుందో మీ అందరికీ తెలుస్తుంది. రజనీకాంత్ గారు నటిస్తున్న కూలీ సినిమా నుంచి అమెరికన్ క్యారెక్టర్ పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. దాహా అనే క్యారెక్టర్ లో స్టైలిష్ లుక్ లో కనిపించబోతున్నారు అమెరికన్. ఇందులో నితీష్ తివారీ తీస్తున్న రామాయణం సినిమా నుంచి ఒక వీడియో అయితే రిలీజ్ చేశారు. ఈ వీడియోలో ఎవరెవరు ఏ క్యారెక్టర్స్ ప్లే చేస్తున్నారో చూపిస్తూ చాలా నీట్ గా అయితే ప్రెజెంట్ చేశారు నితీష్ తివారీ. ఈ సినిమా నుంచి పార్ట్ 1 వచ్చే సంవత్సరం దివాళీకి రిలీజ్ అవుతుంది. పార్ట్ 2 2027 దీపావళికి రిలీజ్ అవుతుంది. వెంకీ అట్లూరి తీస్తున్న సూర్య సినిమాకి ఒక టైటిల్ అయితే అనుకుంటున్నారంట. అది ఎంతవరకు నిజమో తెలియదు కానీ టైటిల్ అయితే విశ్వనాథన్ అండ్ సన్స్ అని అనుకుంటున్నట్లు న్యూస్ అయితే బయటకు వచ్చింది. బజరంగి భాయిజాన్ లో మున్ని క్యారెక్టర్ చేసిన హర్షాలి మల్హోత్రా ఇప్పుడు అఖండ 2తో తెలుగులోకి పరిచయం అవబోతుంది. ఈ సినిమాలో జనని అనే క్యారెక్టర్ని అయితే ప్లే చేస్తుంది హర్షాలి మల్హోత్రా.